కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం చూడండి సెలంగారు నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అని మీరు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని నేను ఇద్దరం పాటలు పాడుకుంటా లోపలికి పోదాం పదండి. రండి సెలంగారు రండి రండి కూర్చోండి. అది కాదు సెలంగారు, ఎప్పుడు చూసినా ఈ సొరకాయల్ని పనసకాయల్ని మామిడికాయల్ని కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ కాయలు కూడా తీసుకురావచ్చు కదా. జ్యూస్ కాయలేటండి. ఏంది జ్యూస్ కాయలంటే ఏంటో తెలుసా నీకు? ఏ ఊరు సామి నీదే? పాలకొల్లండి. ఓ పాలకొల్లలో పాలు తప్ప జ్యూస్ అమ్మరనుకుంటా. అరే సెలం బ్రదరా? సెలంగారు మీరు అసలు వేస్ట్ అండి. అదేటండి ఇప్పుడే అన్నయ్యని అప్పుడే అంత మాట అనేసారు. లేకపోతే ఏందండి మీరు? ఏందో బడికొచ్చే పిల్లకాయల మాదిరిగా రావడం, కాఫీ ఇస్తే తాగేసి పోవడం తప్ప ఎప్పుడైనా రేవతితో మనసు విప్పి మాట్లాడారా చెప్పండి. అన్నీ తెలిసి మీరు కూడా అలా అంటే ఎలాగండి? నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో రకంగా డిస్టర్బెన్స్ జరిగిపోతుంది కదా. ఇట్ ఈస్ ఓకే సెలంగారు. పోనీ కనీసం పేవగా ఐ లవ్ యు అని చెప్పుంటారా? చెప్పాలని నాకు కూడా ఉందండి, కానీ ఎట్ట చెప్పాలి అర్థం కావడం లేదు. నోటితో చెప్పాలండి. కాయలే కాదు మిమ్మల్ని కూడా సేంద్రియ ఎరువులేసి పెంచినట్టుంటారు, అందుకే మీకేమి తెలదు. ఎప్పుడొచ్చిండవా? ఇప్పుడే బెదరు. ఏంది బెదరా ఈ మధ్య మొత్తానికి రావడం మానేస్తుండవా? అంటే అది ఇంటి అడ్రస్ మర్చిపోయింటారంట్లే మామ. ఈ కామెడీలు వద్దని చెప్తా ఉండనా? ఏంది రాగానే పెద్దని భయపడతా ఉండవా? కొంచెం తగ్గు, లేకపోతే అదే మేమే తగ్గిపోతాం. అంతేలే మామ, అంతకు మించి చేసేదే ఉండదులే. అయినా నేనేం భయపడట్లా, కొంచెం లోక జ్ఞానం నేర్పుతా ఉండాను. ఏంటే లోక జ్ఞానమా? నీకు అసలు జ్ఞానమే లేదు. ఓ అట్లాంటిదే నువ్వు లోక జ్ఞానం చెప్తాడవా? కడుపులో వస్తాడు కదా సామే. ఇప్పుడు తగ్గుండదా మామ కడుపు నొప్పి? చూడండి సెలంగారు, మనిషి అన్నాక కూర్చుంటే కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు చెప్పుండారు. అంటే ఐ లవ్ యు అని చెప్పడం కూడా ఒక కళ అన్నమాట. అందుకని నేను ఇప్పుడు మా మామతో ఐ లవ్ యు చెప్తాను, మీరు శ్రద్ధగా విని రేవతితో చెప్పండి, సరేనా? మావా ఇట్టరా మావా, వచ్చి ఈ నిలబడు, నీకు ఐ లవ్ యు చెప్తాను. ఏంది మే చెప్పేది? నీకు పిచ్చి బాగా ముదురుంటది. వేసిన సాలే గానే నోరు మూసుకోవాలి. బా అబ్బా నువ్వు ఉండు మావా. సెలంగారు చాలా అమాయకంగా ఉంటారు, కొంచెం తెలివి నేర్పాలి కదా మావా. మాట్లాడుకుంటా నువ్వు గమ్మునే ఉండు. ఇది రోజా పువ్వు. అట్నా నేను ఇంకా మామిడి ఫోన్ అనుకుంటా ఉన్నానులే. అబ్బా నువ్వు గమ్మునే ఉండు మావా.
ఓయ్, ఏందే మార్నింగ్ జాగింగ్ చేస్తావా? అబ్బా డిస్టర్బింగ్ చేయకు మావా. పీల్ మై లవ్ దెబ్బతింటది. మావా ఐ లవ్ యు. ఏమైంది మావా? నువ్వు చెప్పేదానికి నాకు వాంతో సౌండ్ అది మే. ఊరుకో మావా. నీకంత కుళ్ళ. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కంటే బ్రహ్మాండంగా చెప్పండిలే. అరుంధతిలో సోను సూద్ బొమ్మాలి అన్న మాదిరిగా కదా. అట్నా మావా? అట్టయితే నువ్వు చెప్పు సుద్దరే. ఏం నువ్వు చెప్పేది చింతకాయ పచ్చడి నోరు మూసుకొని పోతా ఉండే. అబ్బా చెప్పు మావా. పాపం సెలంగోరు చూసి నేర్చుకుంటారు. పర్లేదులే చెప్పండి బెదరు. ఎలాగో మీకు కాబోయే భార్య కదా, ఐ లవ్ యూ చెప్పినా ఏం కాదు చెప్పండి. అది కాదు బదులు. కాదంటే సెలంగోరు ఫీల్ అవుతారు. అసలుకే బాగా మొగమటస్తుడు. ఎదురు చెప్పకుండా చెప్పు మావా. అబ్బా చెప్పు మావా. చెప్పండి బెదరు. మావా బాగా పీల్తో చెప్పు. ఈ లోకంలో ప్రేమించే హక్కు అందరికి ఉంటది, కానీ ఆ ప్రేమను పొందే హక్కు కొందరికి మాత్రమే ఉంటది. ఐ లవ్ యూ. రహస్యముగా రహస్యముగా పుతనవులో పొంగులిందుకో. రహస్యముగా రహస్యముగా పుతనవులో పొంగులిందుకో. పొద్దు విడిచి మాట శిథిలం గుండు సూది గిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేము కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం. అదేంటి బెదరు, ఇక్కడ చెప్పాల్సిన డైలాగ్ అక్కడ చెప్పేశారేంటి? అంటే అది బ్రదర్, అది సడన్ గా అట్ట రావడంతో అట్ట జరిగిపోయి ఉండేది అంతే బ్రదర్, ఇంకంతే అంతే. ఏమయ్యా చలం బాగుండావా? నమస్తే అండి, చాలా బాగున్నానండి. ఆయ్. ఏందప్పా ఎప్పుడు వచ్చిండావో? అంటే అది నేను వచ్చినప్పుడు టైం చూసుకోలేదండి. ఓయప్పా మా బామర్తో తిరిగి నీకు కూడా కామెడీ వచ్చిండదప్పా. నీ మొహానికి రాలేదని చెప్పి అందరికి రాకుండా ఉంటుందా బావా? ఇంకేందప్పా సంగతిలో? సంగతులు అంటే అండి అది ఆ మౌడు పళ్ళు మా తోటలో కాసినాయండి, మీకు ఇచ్చిపోదామని వచ్చాను. అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. రేపు చాలా మంచి రోజు అంట కదండి, మరి నిశ్చితానికి మనం బట్టలు మార్చుకోవాలి కదా, అవి తీసుకోవడానికి రేపు వెళ్దామని మా అత్తగారు మీకు చెప్పి రమ్మన్నారు. అట్నా చాలా మంచి విషయం చెప్పినావు అబ్బాయి, చాలా సంతోషంగా ఉండదు. అట్నే పోయి నిశ్చితార్థానికి కూరలు తీసుకుని వద్దాం, మీ అత్తతో చెప్పు. మంచి మాట చెప్పారండి, మరి నేను వెళ్ళొస్తానండి. అన్నట్టు రేపు ఉదయాన్నే వచ్చేస్తానండి. షాపింగ్కి వెళ్ళడానికి మీరు అందరు రెడీ అయి ఉండండి. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే బ్రదరు? అదేంటి పెద్దరు అలా అనేసారు? శుభకార్యం జరిగేటప్పుడు కొత్త బట్టలు తీసుకోవడం పద్ధతి కదా. ఈ పద్ధతిని పాతగా పచ్చలే బ్రదరు. మావా చింతకాయ పచ్చడి పాతదిగా ఉంటేనే బాగుంటదిలే కానీ నువ్వు గమ్మునే ఉండు. సెలంగారు మామ అట్లా అంటలే గాని రేపు మీరు వచ్చేసరికి షాపింగ్ పోయేదానికి మేమందరం తయారై ఉంటాం, సరేనా? మంచి మాట చెప్పారండి. వెళ్ళొస్తానండి. పోతానండి. వస్తాను పెద్దరా. బాయ్.
వస్తాను రాతే మామిడి పళ్ళు. ఏం బ్రదర్, ఏ ఊరేటి మంది? వరంగల్. ఏంటి బెంచీలు ఎత్తుకుంటున్నావు? ఈ టైంలో అన్ని ఫిలప్ అయిపోతాయి. ఓహో, ఇంట్లో అలిగి వచ్చావా? అలుగొచ్చుడేంటి అలుగొచ్చుడు? పవర్ స్టార్ లెక్క ఫైరింగ్ స్టార్ అవుదామని వచ్చిన జర దెక్కే బాత్కర్. అలానా? నేను కూడా బ్రహ్మానందాన్ని మించిపోదామని వచ్చా. మరైనవా? అవలా జోకర్ అయ్యా. అంటే ఇప్పుడు చెప్తే నీకేం అర్థం కాదమ్మా, కొన్ని రోజులు పోయాక తెలుస్తుందిలే. ఓహో, అక్కడేం పడుకుంటావులే, ఇదిగో ఇక్కడ పడుకో. దా, నేను ఆడ పడుకుంటా, నీకు అలవాట్లేదుగా. దా. హైదరాబాద్ లో మంచోళ్ళు కూడా ఉన్నారా బాయ్? ఓయ్ ఏందివా బ్యాగుని గట్ల పడేసినవేంది? దొంగలు ఎత్తుకోపోతాను తెలదా ఏంది? అరే జాగ్రత్తగా నెత్తి కింద పెట్టుకోవాలి కాక. అప్పుడు ఎవరైనా ఎత్తుకోమని చూసిర్రు అనుకో మనకు సోయ వస్తుంది. గాంతే ఏకదమ్ 4 తన్ని బ్యాగ్ లాక్కుంటాం. జర దిమాకుండాలా కాక. అరే ఎందుకు వస్తారువా ఊగెర్ర బస్ ఎక్కి? అరే ఏమన్నారా బై? చూడమ్మా, దొంగలు ఈ మధ్య తెలివి మీరిపోయారు. అలా కేర్లెస్ గా పడేసామనుకో ఏమీ లేదనుకుని వదిలేసిపోతారు. అలా కాకుండా నీలాగా తల కిందెట్టు పడుకున్నావు అనుకో ఏదో ఉందనుకుని ఎత్తుకుపోతారు. అరే కాకా, గదంతా పాత ఫార్ములని ఇప్పుడు కథ మారింది. జనరేషన్ గ్యాప్ కదా, నేను అది నీకు తెలియదులే. ఏదో అనుకున్నానయ్యో, నువ్వు చాలా తెలివైనడివి. మామూలుగా కదే కాక, ఏకదమ్ ఖతర్నాక్ హుషారు గాన్ని. సర్లే పడుకో. Govinda Ewo dugu chamisa ananga baro O dugu sunguro ne ananga baro. Hey yo, he's a bad nightmare. No, come and run from here. Hey yo, he's a bad nightmare. Oh no, come on. Govinda Govinda ఎవరాబాయ్ తోసుడు ఎవరాజు రే చాలే. మనల్ని ఎవరు తోయలే. బెంచ్ మీద పడుకుని అలవాట్లేదు కదా, అందుకే కింద పన్నాం. అరే నా బ్యాగ్ ఏదిరా బై? అరే నా బ్యాగ్ ఏది? అరే అరే బ్యాగ్ ఏది? అరే కాకా. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా. అసలు కొడుకు దొంగ కొడుకు అనమాట. ఏం దంకిచ్చిండ్రా బై? హే భగవాన్, ఈ సిటీలో పాగలగాలే కాదు మస్తు దొంగ కొడుకులు కూడా ఉన్నారు. గిట్లయితే నాలాంటి మంచోళ్ళు బతికేది ఎట్లా స్వామి ఈ దునియాలో? బట్టలు మొత్తం పోయినాయి. పొద్దుగాల పోయి 2 ప్యాంటు షర్ట్లు తీసుకోవాలి. అరే అమ్మా,
టికెట్ ప్యాకెట్లో పెట్టుబడి డబ్బులు మిగిలినాయి, లేకపోతే ఇది కూడా పోయేది రాబాయ్. గుడ్డలు చాపు పద లోపలికి పదరే. ఓయమ్మా, ఇది గుడ్డలు చెప్ప, నేను ఇంకా చేయాలనుకుంటా ఉన్నానే. ఓయబ్బా మావకి మాట మాటకి కామెడీ అబ్బా. పద పద. నేను పారిపోతానే ఇది సేపు పట్టుకొని లాగుతా ఉండవా? ఎవరైనా చూస్తే ఈ గౌతమ్ కృష్ణ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అదే న్యూసెన్స్ తప్ప డీసెన్స్ లేకుండా పోతుండ బై జనాలక. ఓయబ్బో ఏంది మావా ఒకే తూరి మనిషికి వచ్చిన మాదిరిగా ఇంత కోపం వస్తా ఉండదే. ఇదిగో బెదరు, మీరు అలా పంచుల మీద పంచులు వేసుకుంటే ఇక్కడే నిలబడ్డారనుకోండి, ఎపిసోడ్ మొత్తం ఎక్కడ అయిపోద్ది. లోపల ఇంకా బోల్డంత పెద్ద సీన్ ఉంది, వెళ్దాం పదండి. అట్టే బెదరు, సీన్ ఇంకా బ్యాలెన్స్ ఉందన్నావు కాబట్టి వస్తా ఉన్నాను, లేకపోతే ఇటు చిట్టే పోయిండవాన్ని. ఏడక మావా బాత్రూమ్ కా. ఈ సెంటర్ లో వద్దని చెప్తా ఉన్నాను. బామ్మర్దే స్వెటర్ లేదు స్వెటర్ లేదు, పదండి పదండి. నమస్తే మేడం, ఏం కావాలి మేడం? నిశ్చితానికి గుడ్డలు కావాలా? అయితే 4th ఫ్లోర్కి వెళ్ళండి మేడం. ఆకారం ఏరుగట్ట బుర్ర సీమంతర్ల మాదిరిగా ఇది పెద్ద ఏలుముద్ర బ్యాచ్ రా సావే. దీనికి ఇంగ్లీష్ చెప్తాను నువ్వా? మావా నువ్వు ఇంగ్లీష్ చదివేసి ఎదురిస్తా ఉండదు ఏం లేదు కానీ పోదాం పద. Design, but I spin and if you next just kind man and it's fine and right. Somebody buying and then it's fine, but I'm ready, baby, it's fine, gonna lace on a time. Fully dice, and the chan, but I'm and a tip of the banana, and make your bitch one a time. Same time, and a load, same time, and a tip of the banana, it's a banana, lick and on a tea, better go. రండి పదండి బెదరు. కూర్చో. నిశ్చితార్థానికి మంచి చీరలు చూపించు బాబు. అసేరియమ్మా బుజ్జమ్మా ఇది చూడు, ఇది ఎలాగుంది? ఆమె నిశ్చితార్థంలో దగదగ మెరిసిపోయే మాదిరి ఆదిరిపోయే చీర తీసుకో. మో ప్రత్యేకంగా చెప్పబడలే, ఆ మాదిరిగా తీసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యొచ్చుండదా.